చాలా రోజుల నుంచి ఆలు పరాటా చేద్దాం అనుకుంటున్నాను. ఏమీ లేదు, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం 2 పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకొని, ఇందులోనే కొంచెం వాము, ఒక చిన్న ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, కస్తూరి మెంతి, మీ దగ్గర ఉంటే కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని స్టఫింగ్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజులో ఉన్న చపాతీ ముద్దను తీసుకొని, చపాతీ ముద్ద అనేది కొంచెం ఎక్కువే తీసుకొని స్టఫింగ్ కొంచెం తక్కువ తీసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ అన్నది బయటికి రాకుండా 4 పక్కల ఈవెన్‌గా క్లోజ్ చేసేసుకొని, మనం చపాతీ అయితే ఎలా పాముతామో అలాగే, కాకపోతే మరీ పల్చగా పామకండి, కొంచెం మందంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం డస్టింగ్ చేస్తూ స్టఫింగ్ అన్నది బయటికి రాకుండా ఈవెన్‌గా పాముకోండి. ఇప్పుడు పెనం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ముందు 2 పక్కల కాల్చుకొని, తర్వాత కొంచెం ఆయిల్ గానీ, బటర్ గానీ వేసుకొని 2 పక్కల ఈవెన్‌గా కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.